హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ సిస్టర్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే బయట క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో మీకు అవుపిస్తూనే ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు క్లైమేట్. ఇప్పుడు దాకా వర్షం పడిపోయింది అనమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, మన తినాలనిపించింది. సో అందుకైతే ఇప్పుడు మేమైతే చాలా టేస్టీగా ఏమైనా తినాలని అయితే అందుకనే మేమైతే ఇప్పుడు పాస్తా చేస్తున్నాం అనమాట. సో ఎలా ఉంటుందో చూసేద్దాం, లెట్స్ గో. ఇంతకీ వీడియోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? అలా అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు ఫ్రెండ్స్. సో మా ఇంట్లో అయితే ఎప్పుడు అంతే, ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటారు. సో చూసేద్దాం ఎవరింటారో అయితే వీడియోలో తెలియదు. చెప్పాను కదా, మా అక్క కూడా వచ్చిందనమాట ఇప్పుడే. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి అయితే చేస్తాము పాస్తాని. నేనైతే ముందే చాప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం చాలు. నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్స్, టొమాటోస్, లెమన్ ఎక్స్ట్రాగా ఉంచాను ఎందుకనే యూజ్ అవుతుందేమో అని. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మేమైతే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం పాస్తా. ఎలా వస్తుందో ఏంటో, మా బుడ్డి కూడా ఉంది. సో ఇప్పుడైతే సాసెస్ అనమాట. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాము. సో చూపిస్తాను. అయితే ప్యాన్ పెట్టేసాము, కొంచెం హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇంకొంచెం వేసుకున్నాం. మరీ హెవీ ఆయిల్ వద్దు. ఓకే. సో చూసారు కదా ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాము. సో ఏమనుకోకండి, టొమాటోస్ కూడా పడ్డాయి. ఫ్రై చేసుకోవాలి, నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో నెక్స్ట్ టొమాటోస్ అన్నమాట. ఇంకా అవన్నీ ఒకేసారి వేసేస్తాం. చిల్లీ నెక్స్ట్. సో ఇవన్నీ ఒకేసారి వేసేస్తుంది. యాక్చువల్గా కొత్తిమీర లాస్ట్కి వేయచ్చు కదా, అది లాస్ట్కి మళ్ళీ వేసుకుంది. ఇది బ్లాక్ది పడ్డా చూడు. సో అన్నీ ఒకేసారి వేసేసింది. అసలు ఎట్లా వస్తుందో ఏంటో తెలియదు. మా బుడ్డి అన్నారా డిస్టర్బెన్స్ చేసేది మధ్యలో. సో కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది. ఫస్ట్ టైం మా ఓన్ రెసిపీ అనమాట. అంటే ఎక్కడ యూట్యూబ్లో ఇలా చేస్తారు అలా చేస్తారు అని చూడకుండా డైరెక్ట్గా మేము టమాటోస్ అవన్నీ వేసి చేస్తాం. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఇదేంటో మ్యాగీ మసాలా, ఇది కూడా వేస్తున్నాం అనమాట, ఏదో ఒక మసాలా అనేసి. సో మేమైతే 2 మసాలాస్ తీసుకున్నాం. ఒకటి సూపర్ మార్కెట్లో తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా. మిక్స్ ఎందుకు? సో 2 తీసుకున్నాం, బట్ 1 వేస్తున్నాం. స్మెల్ అయితే సూపర్ ఉంది గాయ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇది వేస్తా కదా ఇది. సో ఇంకొక మేడం వచ్చిందనమాట, ఆమె వచ్చి మసాలా వేస్తుంది. మేము చేసే పాస్తా ఏమో కానీ అందరు తలా ఒక చెయ్యి మాత్రం పక్కా వేస్తారు. టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో. సో ఇక్కడ మధ్యలో ఒకటి వేసారు, అదేంటి సాల్ట్ వేసారనమాట. సాల్ట్ వేసాక మంచి సో నీట్గా దగ్గరకు అంటుంది అనమాట. సాల్ట్ వేసాక కొంచెం టేస్ట్ చేయమ్మా ఎట్లా ఉందో. మళ్ళీ అవన్నీ వేసాక పాస్తా అవన్నీ వేసాక అర్థం కాదు మనకి. గుడ్. ఓకే, బాగుందంట గాయస్. ఇది పక్కకు తీసేసుకోవాలి. ఎందుకు? అందులో మనం వాటర్ వేస్తాం కదా, అది ఉడకబెట్టాలా? వేరే బౌల్లోకి వాటర్ వేసుకొని అది ఉడకబెట్టుకోవాలి. ఓకే, వేరే బౌల్ తీసుకొని ఉడకబెట్టాలంట పాస్తాని ఇప్పుడు. సో దీన్ని చూస్తుంటే ఎమ్మిగా అనిపిస్తుంది కదా. సో నేను మాట్లాడుతుంటే మా చెల్లి మధ్యలో ఆఫ్ చేసింది అనమాట. గాయస్ మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తుంది. స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ అయితే పెడుతుంది. అన్ని వాటరా మరా అది పూరా. సో ఇట్లాంటి పాస్తా ప్యాకెట్స్ మేమైతే 2 వేస్తున్నాం అనమాట. ఒకటేమో తన చేతిలో ఉంది, ఇంకొకటి నా చేతిలో ఉంది. సో మా బుడ్డి ఇక్కడ ఏం తెలియని తింగర్ పిల్లలాగా చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పాస్తాని మనం ఈ వాటర్లో ఉడకపెట్టాలి. అంటే బాయిల్ అవ్వాలి కదా ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ వేద్దాం. అందరికీ సరిపోవాలంటే 2 వేయాలమ్మా. ఓకే, మరి ఇది సో మాకు ఇప్పుడు ఈ వాటర్ సరిపోతాయా అని డౌట్. ఇవ చూడండి
పాస్తా అవుతుంది తినేస్తుంది అనమాట. ఇది న్యాయమా? న్యాయం కాదు కదా. ఇది గట్టిగా ఉంటలే కానీ నేను అమ్మడే తిన్నా. వావ్ వెరీ గుడ్. సో ఇలా చేస్తుంది, ఇలా అవుతుంది మాది కాబట్టి అవును ఈమె ఇలా కూర్చుందనమాట. సో నలుగురం కలిసి రోజు చేసిన పాస్తా ఎలా అవుతుందో ఏంటో బాగా అవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి చూడండి అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్లో మాకు తెలుసు వాటర్లో వేయాలని కదా. వాళ్ళకి చెప్పాలి కదా. ఓకే ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తుందంట. సో చూపిస్తాను గైస్, లెట్స్ గో. టేస్ట్ చూడండి గైస్, ఇందులో ఉంది సగం. సాల్ట్ తీయడానికి కష్టపడుతుంది లక్కీ. సాల్ట్ తీసేసింది. నెక్స్ట్ అందులో వేసేసింది. అంత కొంచెమేనా? అందులో ఆల్రెడీ సాల్ట్ వేసాను. ఓకే ఓకే. చెప్పాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ పెట్టుకున్న పాస్తా ప్యాకెట్ని ఇందులో వేసిద్దాం. వాటర్ అనేది బాయిల్ అవుతుంది, ఇంకా అవ్వాలన్నమాట. వీళ్ళు ఎందుకో నవ్వుతున్నారు. ఒకటి వేసిందనమాట మా లక్కీ తీయట కోసం. ఇప్పుడు అది బాయిల్ అవుతుందో అవ్వదో చూడాలి. ఒకసారి అది తీసుకొని చూడు, పట్టుకొని చూడు ఒకసారి దాన్ని చిన్నగా పట్టుకున్నా. గట్టిగా ఉంది మరి అందులో తీట తీట చేస్తాను. అన్నీ వేసేద్దాము. అది ఉడకడానికి టైం పడుతుందేమో. ఇంకొక ప్యాకెట్ ఏది? ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఒక పాస్తా ప్యాకెట్ అయితే వేసేసాము. అదంటే ఫోమ్ వస్తుందంట, అప్పుడు తీసేయాలి. సో నెక్స్ట్ సెకండ్ పాస్తా ప్యాకెట్ కూడా వేసేస్తున్నాము. సో 2 ప్యాకెట్స్ అయితే వేసేసాము. ఇప్పుడు ఇది ఉడకడమే ఆలస్యం అన్నమాట. బుడగలు వస్తున్నాయి. బుడగలు వస్తున్నాయా? సబ్బు సబ్బు. ఇట్స్ నాట్ సో ఓకే. కాలుస్తే ఏమవుతుంది? తీట శకలు లేక పగలదా? ఏది చాలా షార్ట్స్లో చూసాను, అలా పెడితే పగులుతుంది అని. తక్కువ అవుతుంది. సో ఇప్పుడు నా చేతికి వచ్చిందనమాట గంట. కాలుతుంది బుడ్డి. ఏం కలరుగా సో మా బుడ్డి రంగంలోకి దిగుతుంది అంటే ఇప్పుడు ఇంకో తీసుకో మరి. గంట రాలేదు కదా. అందులో సోమ్ వేస్తే బాగుంటుంది. టేస్ట్ కోసం టేస్ట్ రా. సో చూడండి గైస్, వీళ్ళు మహారాణులు అనమాట. ఎంత మంచిగా కూర్చున్నారు చూడండి. సోంపేయరు అందులో తిక్కలు తిక్కలు. సో ఇట్లా వైట్ వైట్గా వస్తుంది. అప్పుడు ఇది తీసుకెళ్ళి అక్కల నోట్లో వేసేయాలన్నమాట. ఇట్లాంటి బిత్తిరి లక్కి నోట్లో వేయాలన్నమాట. ఇట్లాంటి బిత్తిరి బుడ్డి నోట్లో, బిత్తిరి లక్కి నోట్లో వేయాలి. తినండి తినండి. అదే అదే అదేమంటారు, వావ్ ఉబ్బుతుంది. అదే పొంగుతుంది. సిమ్లో పెట్టు. పెట్టా, లో ఫ్లేమ్లో పెడతా. సో ఇలా వస్తుంది మా పాస్తా. ఒకటి తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేయి. ఉడికింది. ఆగు. సో నాకైతే పట్టుకోవడానికి భయం అవుతుంది. సో ఉడికిందా? మీరే ట్రై చేయండి మరి. కొంచెం బాయిల్ అవ్వాలి. ఇంకొంచెం అయితే బాయిల్ అవ్వాలి. మా బిత్తిరి బుడ్డి ఎప్పుడు అవుతుంది. అన్నం ఉన్నట్టే ఉంది. క్యూటీ బుద్ధి, బిత్తలకి కాదు, బిత్తల బుద్ధి కాదు, క్యూటీ బుద్ధి. అబ్బో ఫస్ట్ క్యూటీ అండి. అబ్బా సో చూడండి గాయ్స్, ఇది ఎట్లా పొంగుతుందో. బుడ్డి ఇంకొక 5 minutes పడుతుంది. బాయిల్ అయ్యాక కలుద్దాం. బాయ్. స్టవ్ అయితే ఆఫ్ చేసింది. పెట్టుకోండి గైస్. ప్లేట్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇలా పట్టుకొని ఈ వాటర్. సో ఇప్పుడు వాటర్ అంతా పారబోస్తుంది అనమాట. ఇది చూపించాలా అని అనుకోదు గాయస్, సారీ. సో వాటర్ అంతా పారబోసిన తర్వాతకి కొన్ని కూల్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ పోసుకోవాలి. తీసుకొని స్మెల్ రైస్ లాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూల్ వాటర్ పోయాలంట. కూల్ అంటే నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్ పోయొచ్చు, ఫ్రిడ్జ్లో వాటరే కాదు. చూడడానికి బాగుంది కదా. గమ్ముస్ ఉంటాయి, జెల్లీస్ ఉంటాయి కదా, అట్లా. బికాస్ కూల్ వాటర్ పోతే దాంట్లో ఉన్న స్మెల్ పోతుంది. సో ఇప్పుడైతే కూల్ వాటర్ పోస్తుంది. చల్లటానికి కాదు, నేను పోసి సరిపోయింది. ఓకే గాయ్స్, ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని
ఇందాక ఒకసారి చేసుకున్నాం కదా wait టొమాటో చేస్తాం. ఆనియన్ అవన్నీ వేసుకున్నాం. సలాడ్లోకి ఇక్కడ పెట్టిన పాస్తా అయితే వేసేద్దాము. 3, 2, 1 గో. వావ్ మంచి వాసన చిన్నగా. వస్తుంది. బిర్యానీ స్మెల్. యమ్మీ యమ్మీ గుడ్డి యమ్మీ యమ్మీయా. టేస్టీ టేస్టీ. ఇంకా టేస్ట్ చేసింది టేస్టీ చూస్తుంటేనే అర్థమవుతుందిలే. ఇందులో మ్యాగీ మసాలా వేయడం వల్ల కొంచెం స్మెల్ బాగుందన్నమాట. ఇంకేమైనా మసాలాలు ఉన్నాయా? బిర్యానీ మసాలా ఉంది. బిర్యానీ మసాలా వేయకూడదు. ఎందుకు మనం అన్ని ట్రై చేయాలి. ఇంకొక మసాలా ప్యాకెట్ ఉంది. సో బాగుంది కదా కలర్ చేయాలి. చూడాలి. అది కూడా మసాలా ప్యాకెట్. సాల్ట్ సరిపోయిందేమో చూడు ఒకసారి. చూద్దాం అది కూడా వేసేసి. 2 ప్యాకెట్స్ వేయాలా? గాయస్ ఇప్పుడు మ్యాగీ మసాలా బట్ పెట్టుకున్నాం నాకు ఒక కదా, డౌట్ ఉంది, ఇందులో కారం అది కూడా వేస్తారా? ఇందులో వేయాలంట. కారం వద్దు. సో 2 మ్యాగీ మసాలాస్ అయితే మేము యాడ్ చేస్తున్నాం ఎక్స్ట్రా ఫ్లేవర్ తోటి. సో యాక్చువల్గా 1 సరిపోతుంది అనుకున్నాం, బట్ 2 వేస్తున్నాం అనమాట మ్యాగీ మసాలాస్. సో మీకు కూడా కొంచెం మంచిగా ఫ్లేవర్ రావాలంటే మ్యాగీ మసాలా ట్రై చేయండి. మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుంది గాయస్. సో పాస్తా మసాలాస్ కూడా వస్తున్నాయి. అవునా? బట్ ఇప్పుడు మీరు ఇలాగంటూ లేవు. మ్యాగీ ప్యాకెట్ ఎలా ఉండదు, పాస్తా ప్యాకెట్ కూడా ఉంటుంది. సో మొత్తానికి మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. మా చెల్లి ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. అంటే మనము నార్మల్గా పప్పులోకి ఎలా తింటామో మేము అలా పాస్తా కానీ మ్యాగీ కానీ అందులోకి అలా ఆనియన్ కోసుకొని తింటాం అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా అలా తింటారు కదా, తినే వాళ్ళైతే కామెంట్స్లో చెప్పండి. సో అలా కట్ చేస్తుంది అనమాట, రౌండ్ రౌండ్గా కట్ చేస్తుంది. సో దీని అయితే నీట్గా కలిపేసుకున్నాము. ఇలా కొన్ని గార్లిషింగ్ వేస్తున్నాను అనమాట ఆనియన్స్. టేస్టీ పాస్తా వాజ్ రెడీ. సో గాయస్ మా పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మ్యాగీ మసాలా మనకి సూపర్ మార్కెట్స్ అలా దొరుకుతుంది అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బరువు మోయలేకపోతుంది కదా.